తనుజాని టార్గెట్ చేసిన దివ్య. బిగ్ బాస్ ఈ ముక్క చెప్పగానే ముందుగా దివ్య లేచి తన అభిప్రాయం చెప్పింది. నేను చూసే దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. ఇప్పటికే నీకు 2 వీక్స్ వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది. ప్లస్ నువ్వు ఆల్రెడీ 12th వీక్ ఎండ్ వరకు ఉంటావు. ఇంకా నిన్ను ఈ వీక్ కూడా కెప్టెన్ చేస్తే 13th వీక్ ఎండ్ వరకు ఉంటావు. సో ఆ పాయింట్లో నిన్ను నేను ఈ రేస్ నుంచి తొలగిద్దాం అనుకుంటున్నాను అని దివ్య చెప్పింది. దీంతో ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు అంటూ తనుజ చిరాకు పడింది. నువ్వనే కాదు తనుజ, 2 వీక్స్ ఇమ్యూనిటీ నీకు వచ్చింది, 1 వీక్ కాదు అంటూ దివ్య క్లారిటీ ఇవ్వబోయింది. నేను ఆడి అది సంపాదించుకున్నాను, ఎవరు వచ్చి నా చేతిలో పెట్టలేదు. నేను ఇప్పుడు రేస్లో ఉన్నంత మాత్రాన కెప్టెన్ అయిపోయినట్లు కాదు కదా. గేమ్స్ ఆడాలి అనుకుంటున్నాను. నువ్వు ఇలా చేస్తే నేను కూడా నీ పేరే తెస్తా అంటూ తనుజ చెప్పింది. నువ్వు అరిస్తే నీకంటే గట్టిగా అరుస్తా. అయితే అప్పటికే దివ్య తనుజ మధ్య కొన్నాళ్ళుగా కోల్డ్ వార్ ఉండటంతో ఈ దెబ్బకి ఇద్దరు బరస్ట్ అయిపోయారు. ప్రతి దానికి నువ్వు నన్ను లాగకు, ప్రతి దానికి నువ్వు నా విషయంలోకి రాకు అంటూ తనుజ అరిచింది. కెప్టెన్సీలో ఈ వీక్ ఎవరున్నా కూడా నేను ఇదే చేసేదాన్ని అని దివ్య చెప్పింది. దీనికి ఓకే ఓకే డన్ అంటూ తనుజ ఫేస్ మార్చుకుంది. నువ్వు అనవసరంగా కావాల్సినవన్నీ పోర్ట్రేట్ చేయకు తనుజ అంటూ దివ్య చెప్పింది. కావాల్సినవి కాదు, నీ బిహేవియర్ బట్టే నేను చేస్తున్నాను అంటూ తనుజ చెప్పింది. ఏం బిహేవియర్ చెప్పు, నువ్వు తప్పుగా మాట్లాడుకు తనుజ అంటూ దివ్య వాయిస్ రైజ్ చేసింది. నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, నీకు నేనే కనిపిస్తున్నానా, ఇంకెవరు లేరా అంటూ తనుజ బీపీ వచ్చినట్లు అరిచింది. నువ్వు అరవకు, నువ్వు అరిస్తే నేను అరుస్తా తనుజ, నీకంటే గట్టిగా అరుస్తా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ దివ్య వేలు చూపించింది. నువ్వు మాట్లాడకు, మైండ్ యువర్ వర్డ్స్ అంటూ తనుజ అనడంతో ప్రతిదీ పోర్ట్రే చేయడానికి ఉంటావు అంటూ దివ్య సెటైర్ వేసింది. నీ స్కూల్కి హెడ్ మాస్టర్ నేను రీజన్ 100% కరెక్ట్గా చెప్పా అని దివ్య అనడంతో చెప్పుకున్నావు పో అంటూ చేయి చూపించింది తనుజ. దీంతో పో ఏంటి పో, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరు మధ్యలో నాకు పో అని చెప్పడానికి, నువ్వు బిగ్ బాస్ వా అంటూ దివ్య ఫైర్ అయింది. తెలుగు మాట్లాడుతున్నా, చెప్పుకోపో అంటూ మళ్ళీ తనుజ అదే మాట చెప్పింది. పో అనుకు తనుజ, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నీలాగా చెత్త స్టోరీలు అల్లి పోర్ట్రేట్ చేయట్లేదు బయట సింపతి కోసం అని దివ్య ఫైర్ అయింది. సింపతి గురించి నువ్వే మాట్లాడాలి అంటూ దివ్యని ఇమిటేట్ చేస్తూ తనుజ మాట్లాడింది. దీంతో వెటకారంగా మాట్లాడితే నీకంటే బాగా మాట్లాడగలను, నీ స్కూల్కి హెడ్ మాస్టర్ నేను అంటూ దివ్య అరిచింది. అవును, నీకు అదే అవార్డు ఇవ్వాలి, వెటకారానికి ఇంకో రూపం దివ్య అని పెట్టాలి అంటూ తనుజ ఎగిరింది. నీలా ఫేక్గా ఉండటం నాకు రాదు, ఇది నీ ఒరిజినాలిటీ. మనిషిని బట్టే ఉంటుంది నా యాటిట్యూడ్. నీకు 2 వీక్స్ ఇమ్యూనిటీ ఉంది, మళ్ళీ ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను తీసేస్తాను. నువ్వు నా పేరు చెప్పుకుంటే చెప్పుకో అంటూ దివ్య ఇచ్చి పడేసింది.